ఆర్జే బాలాజీ హీరోగా నటించిన తమిళ్ మూవీ స్వర్గవాస. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. మన తెలుగులో కూడా అవైలబుల్ లో ఉంది. ఇక స్టోరీ విషయానికి వస్తే 1999లో చెన్నై పరిసర ప్రాంతంలో జరిగిన ఒక సంఘటనతో ఈ సినిమా అయితే స్టార్ట్ అవుతుంది. అక్కడ పార్థిబన్ ఆర్జే బాలాజీ తోపుడు బండిపై టిఫిన్స్ అమ్ముతూ తన తల్లితో కలిసి జీవిస్తూ ఉంటాడు. ఇక తమ ఇంటికి దగ్గరలోనే ఉన్న రేవతితో అతను ప్రేమలో పడతాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకుంటాడు. బ్యాంక్ లోన్ తీసుకుని ఓ మాదిరి హోటల్ పెట్టాలన్నదే చాలా కాలంగా అతనికి ఉన్న కోరిక. అలాంటి పరిస్థితుల్లోనే అతనికి షణ్ముగం అనే ఒక పెద్ద ఆఫీసర్ తో పరిచయం ఏర్పడుతుంది. ఆ ఏరియాలోనే ఉంటున్న అతని ద్వారా లోన్ సంపాదించడానికి పార్థిబన్ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అయితే అనుకోకుండా ఆ ఆఫీసర్ హత్య చేయబడతాడు. ఈ హత్యకు ముందు అతని ఇంటికి వెళ్లి వచ్చిన కారణంగా పార్థిబన్ ను పోలీసులు అనుమానిస్తారు. తనకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నా వినిపించుకోకుండా రిమాండ్ నిమిత్తం అతని సెంట్రల్ జైలుకు పంపిస్తారు. మరి అప్పుడు పార్థిబన్ ఏం చేస్తాడు? షణ్ముగాన్ని ఎవరు చంపిర్రు? జైలు నుంచి పార్థిబన్ బయటపడతాడా? రేవతితో అతని పెళ్లి అవుతుందా అనే ఇటువంటి విషయాలు తెలుసుకోవాలని అనుకుంటే మనం ఈ సినిమాను చూడాల్సింది. ఓవరాల్ గా ఎలా ఉంది అంటే ఈ మూవీ ఒక మంచి యాక్షన్ ఎమోషనల్ డ్రామా మూవీ. ఇదైతే తప్పకుండా ఒకసారి అయితే చూడొచ్చు, ఓటీటీలోనే ఉంది కాబట్టి. ఇక ఓవరాల్ గా ఎలా ఉంది అనేది మన విశ్లేషణలో తెలుసుకుందాం. దానికంటే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్ ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలకు సంబంధించిన రివ్యూస్ వీడియోస్ అయితే మన ఛానల్లో రెగ్యులర్ గా వస్తుంటాయి. మరి వాటి గురించి తెలుసుకోవాలని అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టండి. అలాగే ఈ వీడియో చివర్లో మన రెస్టారెంట్ కు సంబంధించిన ఒక చిన్న వీడియో ప్లే చేస్తా. అది చూసిన తర్వాత మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కి కానీ మీ ఫ్యామిలీస్ కి కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. సో ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ సినిమాకి కృష్ణకుమార్ కథను అందించిండు. నేరం చేసి జైలుకు వచ్చిన ఒక గ్యాంగ్స్టర్, నేరం చేయకుండా జైలుకు వచ్చిన ఒక యువకుడు, ఖైదీలను తన ఎదుగుదలకు పావులుగా వాడుకునే ఒక రాజకీయ నాయకుడు, ఇగో ఫీలింగ్ తో ఇష్టానుసారంగా వ్యవహరించే ఒక పోలీస్ ఆఫీసర్, ప్రమోషన్ కోసం ఎంతకైనా తెగించే మరో పోలీస్ ఆఫీసర్, చెయ్యని తప్పుకు జైలుకెళ్లిన కొడుకు కోసం తప్పించే ఒక తల్లి చుట్టూ కృష్ణకుమార్ అయితే ఈ కథను అల్లుకొచ్చిండు. లవ్ ను సున్నితంగా టచ్ చేస్తూ యాక్షన్ కి ఎమోషన్స్ కి దర్శకుడు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిండు. సెంట్రల్ జైల్లో ఉండే కరుడుగట్టిన నేరస్తుల ప్రవర్తన ఎలా ఉంటుంది, తమ చుట్టూ ఉన్న ఇతర ఖైదీల పట్ల వాళ్ళు ఎలా వ్యవహరిస్తారు, ఖైదీల మధ్య గొడవలు ఎలా మొదలవుతాయి అనేది దర్శకుడు చూపించిన తీరు సహజత్వానికి చాలా దగ్గరగా అనిపిస్తుంది. అలాగే పోలీసుల ఈగో, ఏ నేరం చేయని వాళ్లను ఎలాంటి ఇబ్బందుల్లోకి నెట్టబడతారు అనేది కూడా కళ్లకు కట్టిన తీరు బాగుంది. దర్శకుడు కథని నేరుగా ఫ్లాట్ గా చెప్పకుండా ఇన్వెస్టిగేషన్ వైపు నుంచి ఓపెన్ చేయడం వలన ఆసక్తి పెరుగుతుంది. మన మెయిన్ పాత్రలను మలిచిన తీరు, వాటిని నడిపించిన విధానం మెప్పిస్తుంది. నేరం చేసిన వారు జైల్లో ఉండగలుగుతారు, చేయని వారు అక్కడి నుంచి బయటపడడానికి ఎంతగా ఆరాటపడతారు అనేది దర్శకుడు ఆవిష్కరించిన తీరు అయితే ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. ఈ కథ అంతా ఎక్కువగా ఆర్జే బాలాజీ, సెల్వరాఘవన్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ రెండు పాత్రలను మలిచిన తీరుతో దర్శకుడు ఎక్కువ మార్కులు కొట్టేస్తాడు. స్క్రీన్ ప్లే కూడా ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఆర్జే బాలాజీ, సెల్వరాఘవన్ ఇద్దరు కూడా తమ పాత్రలకైతే న్యాయం చేసిర్రు. మిగతా వారు కూడా తమ పాత్రలో నుంచి బయటికి రాకుండా చేసిర్రు. ఇక టెక్నికల్ డిపార్ట్మెంట్ కూడా చాలా బాగుంది. ఇక చివరిగా చెప్పేది ఏమిటంటే బలమైన కథాకథనాలతో సహజంగా అనిపించే ఎమోషన్స్ తో ఈ సినిమా అయితే కనెక్ట్ అవుతుంది. 1-2 చోట్ల కాస్త హింసాత్మకంగా అనిపించే దృశ్యాలు అయితే ఉన్నాయి. అభ్యంతరకరమైన సన్నివేశాలు కానీ డైలాగ్స్ కానీ లేవు. ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాని ఎంచక్కా చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ఇది స్వర్గవాసవల్ మూవీ రివ్యూకు సంబంధించిన వీడియో. ఈ వీడియో గనక మీకు నచ్చితే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మన ఫుడ్ బిజినెస్ కు సంబంధించిన వీడియో ప్లే చేస్తా, అది తప్పకుండా చూడండి. ఫ్రెండ్స్, మన రెస్టారెంట్ ని జొమాటోలో ఓపెన్ చేసి చూపిస్తున్నా. మన రెస్టారెంట్ జొమాటోలో ఉంది, స్విగ్గీలో ఉంది, రెండింట్లో ఉంది. ఇలా జొమాటో యాప్ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బటన్ లో మనకు వంటింటి బఫెట్ భోజనం అని టైప్ చేయండి. ఇలా సెర్చ్ చేసిన తర్వాత మనకు పైన ఫస్ట్ ప్లేస్ లో మన రెస్టారెంటే కనపడుతుంది. పైన ఉన్న వంటింటి బఫెట్ భోజనాన్ని క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకు వంటింటి బఫెట్ భోజనం పేజ్ ఓపెన్ అవుతుంది. పేజ్ ఓపెన్ అయిన తర్వాత రైట్ సైడ్ లో కార్నర్ లో చూడండి, మనకు స్టార్ రేటింగ్ ఉంటది. 4.1 స్టార్ రేటింగ్ ఉంటది. ఆ తర్వాత కిందికి స్క్రోల్ చేసుకుంటూ అలా ఒక్కొక్కటి చూడండి. మన రెస్టారెంట్ లో అన్ని వెజ్ కి సంబంధించిన ఐటమ్సే ఉంటాయి. మన రెస్టారెంట్ లో సింగిల్ ఐటమ్స్ ఉంటాయి, కాంబోస్ కూడా ఉంటాయి. కాంబోస్ లో కూడా మినీ కాంబోస్ ఉంటాయి, పెద్ద కాంబోస్ ఉంటాయి. మన రెస్టారెంట్ లో ఎక్కువ కస్టమర్ కు నచ్చే ఐటమ్ పప్పు, నెయ్యి, ఆవకాయ, అన్నం. ఈ ఐటమ్ అయితే కస్టమర్ కి ఆల్ టైమ్ ఫేవరెట్. మా రెస్టారెంట్ మనం సర్వ్ చేసే ఐటమ్ మొత్తం రెడీ టు ఈట్ ఐటమ్స్. మన రెస్టారెంట్ వచ్చేసి ఉప్పల్ సర్కిల్ లో ఉంటది. ఉప్పల్ సర్కిల్ లో మీ ఫ్రెండ్స్ గానీ మీ ఫ్యామిలీస్ గానీ ఎవరైనా ఉంటే వాళ్లకు షేర్ చేయండి ఈ వీడియో. అలాగే మన రెస్టారెంట్ ని రికమెండ్ కూడా చేయండి. ఆ బిజినెస్ లో మీ హెల్ప్ ఉంటుందని ఆశిస్తున్నా.